సార్, సర్జరీకి ముందు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఇంపార్టెంటా? ఎస్, సర్జరీకి ముందు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఎలాంటి సర్జరీ అయినా కానివ్వండి. ఎందుకు అంటే ఒక్కో డాక్టర్ ఒక్కో రకమైన ఒపీనియన్ ఉంటుంది. కొందరు సర్జరీ అవసరం లేదంటారు, కొందరు కావాలి అంటారు, కొందరు ఓపెన్ సర్జరీయే చేయాలి అంటారు, కొందరు ల్యాప్రోస్కోపీ చేయాలి అంటారు. సో ఒక ముగ్గురు నలుగురు సర్జన్స్ని కలిసి అందరూ సేమ్ రకమైన ట్రీట్మెంటే చెప్తున్నారు అంటే అప్పుడు మీరు గమనించాల్సింది అంటే అది సర్జరీ చేయాల్సిందే అండ్ ఇలాంటి సర్జరీయే చేయాల్సిందే అని ఐడియా వస్తుంది మీకు. ఒకరు మాట చెప్పగానే దాన్ని ఓకే అనేసి చేసుకుంటే వేరే ఏదైనా సర్జరీ లేకుండా మందులతో తగ్గించే అవకాశం ఉన్నా మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి అది ఎలాంటి సర్జరీ అయినా కానివ్వండి, సెకండ్ ఒపీనియన్, కుదిరితే థర్డ్ ఫోర్త్ ఒపీనియన్ కూడా తీసుకోండి. మీ బాడీని ఊరికే ఎవరికి అప్పచెప్పొద్దు. ప్రాపర్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆన్లైన్లో ప్రోడక్ట్ పెట్టేటప్పుడు ఎంత రీసెర్చ్ చేస్తారో మీ బాడీని ఒకరికి అప్పచెప్పే ముందు చాలా రీసెర్చ్ చేసి అప్పచెప్పండి. థ్యాంక్ యూ.